మీ 100 hours ఆఫ్ చాపర్ని రెంట్ తీసుకున్నారు కదా, దానికి ఎంత ఖర్చు అయిందంటే చెప్తారా? నిన్ననో మొన్ననో ఎవరు వచ్చి అడిగిర్రు. సో అదంతా మనము ఆన్ పేపర్ అన్నీ చేసినాం కాబట్టి చెప్పడం జరిగింది. సో చాలామంది జనాలకు ఎట్లుంటుంది అంటే అంతకు తీసుకున్నాం ఇంతకు తీసుకున్నాం అంటే ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకోను, ఏదో పబ్లిసిటీ స్టంట్ హైప్ చేద్దామనో ఇట్లాంటి కామెంట్స్ వస్తుంటాయి. సో దీన్ని అవాయిడ్ చేద్దామని అట్లాంటి ఏం మేము కొంచెం రివీల్ చేయట్లేదు. అంటే రివీల్ చేసినా మాకు ప్రాబ్లం లేదు, కానీ జనాలు ఏమనుకుంటున్నారు, వీడి డబ్బా వీడు కొట్టుకుంటుండు, జనాలకు ఏమి ఉపయోగము? డబ్బా అని కాదు, మీరు ఆల్రెడీ తీసేసుకున్నారు, అయిపోయింది, మీరు యూజ్ కూడా చేసేసుకున్నారు మ్యాక్సిమం 100 hours. సో ఇప్పుడు రివీల్ చేయడంలో ప్రాబ్లం అంటే ఏమంటారు? మీరు అన్ని ఆన్ పేపర్ చేశారు కదా. ప్రాబ్లం ఏం లేదు మేడం, కాకపోతే జనాల దృష్టిలో మేము చూపడం చేయదలుచుకోలేదు. ఒక సింపుల్గా ఒక పాల వ్యాపారి, ఒక సింపుల్ ఒక రైతు, ఒక సింపుల్ ఒక డైరీ ఫార్మరు ఎంత అణిగి ఒదిగి ఉండాలనో మేము ఆ విధంగానే ఉండాలనుకుంటున్నాం తప్ప మేము అంతకు తీసుకున్నాం ఇంతకు తీసుకుంటున్నాం అనే గర్వంతో చెప్పదలుచుకోలేదు. లేదా బేసిక్గా ఒక 1 hourకి ఎంత ఉంటుందో చెప్తారా? ఉంటుండొచ్చు మేడం, లక్షలలోనే ఉంటుంది. లక్షలలో మీరు అది బయట తెలుసుకోవచ్చులేదు మీరు చెప్పడం కానీ. సరే, షో పుట్టప్ చేయను అంతా నేను నార్మల్ అంటున్నారు, బట్ మీ చేయి చూసినా, మీ తమ్ముడు గారి చేయి చూసినా, ఇవేంటిది మేడం? ప్రతి ఇండివిజువల్ పర్సన్కి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకరికి కార్ల పిచ్చి ఉంటుంది, ఒకరికి పశువుల పిచ్చి ఉంటుంది, ఒకరికి బంగారం పిచ్చి ఉంటుంది, ఒకరికి బట్టల పిచ్చి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. ఒకరికి రాజకీయ పిచ్చి ఉంటుంది, ఒకరికి ఫోటో పిచ్చి ఉంటుంది, ప్రతి ఒక్కరికి పిచ్చి ఉంటుంది. కానీ ఏ పిచ్చిలు మాకు లేవు. మాకు పశువులకు సేవ చేయాలి. మేము యాదవులము. ఇది వరకు చిన్న ఉన్నప్పటి నుంచి కానీ మా ట్రెడిషనల్లో కానీ ఒక తులం బంగారం వేసుకుంటే మాకు మంచిగా అనిపిస్తుంది, మాకు అలవాటు అయింది. కాబట్టి డబ్బులుంటేనే బంగారం వేసుకోవాలని ఏం లేదు. రూపాయి పాలు అమ్ముకొని రూపాయి జమ చేసి ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో పైసలు జమ అయిన పైసలన్నీ ఒక దగ్గరికి వేసి బంగారం కూడా తప్పింది మేడం, వేసుకుంటే. సో ఈ బంగారం ఈ ఆడలకు ఒక్కరికే ఉండాలి. ఆ షోకు ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరు ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మీద వాళ్ళు వేసుకోవచ్చు. మగవాళ్ళు వేసుకోవచ్చు, ఆడవాళ్ళు వేసుకోవచ్చు, పాలమ్ముట్టేడు వేసుకోవచ్చు, ప్రతి వాడు వేసుకోవచ్చు. కరెక్ట్. మీరు మీ కష్టంతోనే పైకి వచ్చానని చెప్తున్నారు, కష్టంతోనే ఇవన్నీ అని చెప్తున్నారు, బట్ బాడీ గార్డ్స్ ఎందుకు? అదే చెప్తున్నానుగా మేడం, మేము ఇదివరకు చెప్పిన విధంగానే మనము ఒక స్టేజ్లో ఒక మెట్టు ఎదుగుతున్నాం అంటే పక్కోడు కూడా ఓడుస్తలేడు మేడం. ఈర్ష అసూయతో ఉన్నారు మన ఏడ కానీ, దేశంలో రాష్ట్రంలో మన సిటీలో ఏడ కానీ పక్కోలు. మీ పేరు మేడం? హర్షిని మేడము ఒక మంచి సినిమాలో మంచి అవకాశం వస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్కి పోతుంది. మహేష్ బాబుతో సినిమాలో హీరోయిన్కి లెక్క అవకాశం వస్తే నెక్స్ట్ లెవెల్కి పోతుంది అని ఒక అసూయ మీ ఫ్రెండ్కో ఇంకొకరికో ఉంటే, అరే హర్షిని ఏదో చేస్తే మీకు ఈ అవకాశం తప్పుతుంది, ఈ అవకాశం దక్కదు, అశ్విని కెరియర్ నాశనం అవుతుంది అనే విధంగా చాలా మంది చెడు ఆలోచనతో ఉన్నారు. మీ మీద ఏమన్నా అటాక్స్ జరిగాయా? మేము అందరికి మంచిగా చేస్తాం మేడం. మాకు ఏదో థ్రెట్ ఉందని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద. ఓకే, గ్రేట్. సో మనం ఎవరిని కడుపు కొట్టింది కాదు, ఎవరిని అది చేసింది కాదు. పొద్దున్న లేస్తే రాత్రి వరకు బిజినెస్లు చేసుకొని అది చేసుకున్నాం. సరే 100 రూపాయలకి దొరికేది 95 రూపాయలకు కొంటామేమో తప్ప దౌర్జన్యం చేసి బిజినెస్లు ఇవాళ ఎవరు చేయలేరు. ఆ రోజులు పోయినాయి. ఇదంతా ఎడ్యుకేటెడ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి, అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ లీగల్ అనేది చేయాలి బిజినెస్.